గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు డే 2. ఈరోజు డే 2 కొత్త పర్సనాలిటీ. నిన్న నైట్ చాలా అలసిపోయి వ్లాగ్ కూడా చేయలేదు. సో మార్నింగ్ మళ్ళీ 3:30, 4 o'clock లేసాం. సుభాష్, సూర్య వచ్చేసారు. సో వీఆర్ గెటింగ్ రెడీ. శ్రీకాళహస్తికి రీచ్ అయిపోయాము. దర్శనం చేసుకొని కాంచీపురంకి వెళ్ళాలి. కిందకి వెళ్ళాక అక్కడ వీడియోస్ చూపిస్తాం. బాయ్. ఇగో ఇంకో అన్న కూడా వచ్చేసాడు. ఒకసారి మా రూమ్ చూసారంటే చూపిస్తా. 1, 2, 3. వెరీ నీట్. దిష్టి చుక్క ఇడు మా రూమ్కి. పెద్ద ముత్తైదువులు వచ్చారు. అబ్బా, A few moments later. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇంకా వీళ్ళు చూడండి, నిన్న నైట్ ప్యాక్ చేసుకోమంటే ఇప్పుడు ప్యాక్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఏంటో. ఈ హర్షగాడు అయితే సగం ఇప్పినవి అన్ని బయటే ఉన్నాయి, ఇప్పుడు వచ్చి ప్యాక్ చేస్తున్నారు. ఏంద్రా ఇవన్నీ నీయే కదరా, ప్యాంటు ఆ జాకెట్ అంతా అన్ని పెట్టేసి ఆల్రెడీ. లగేజ్ కట్టుకోవడమే పెద్ద టాస్క్ ఉంది మాది. దీనికి గంట కట్టాం. బైక్ ట్రిప్ అంటే ఇలా ఉంటారా బైక్ ట్రిప్ కష్టాలు? మాకు తెలుసు. నీకు ఫస్ట్ టైం, మాకు కాదు. ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ స్ట్రగల్ we somehow managed to tie up our luggage. ఈ పట్టుకోవాలి, ఇదొకటి అండ్ దిస్ వన్. యా, నౌ వీఆర్ హెడింగ్ టు కంచి అన్నమాట. కంచిలో హాల్ట్ ఏం లేదు, జస్ట్ దర్శనం చేసుకొని విల్ మూవ్ బ్యాక్ టు చిదంబరం. సో విల్ మీట్. టిఫిన్ చేయడానికి ఆగుతాం, అక్కడికి వెళ్తాం. బాయ్. Eternity later. యా గైస్, బ్రేక్ తీసుకున్నాం ఇప్పుడే. అదే తీరా ఒకసారి చూపిరా. ఈరలా ఉన్నాడు వీడు. ఏదో ఎత్తుకుతున్నారు వీళ్ళు. చిన్న డబ్బా, దాంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. తిన్నా దోశ. బోయ్. A few inches later. సో బేసికల్లీ మనం ఏకాంబరేశ్వర టెంపుల్కి వచ్చేసాము, విచ్ ఇస్ ఇన్ కాంచీపురం. కామాక్షి టెంపుల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది, క్లోజింగ్ టైం. తొందరగా వెళ్ళి దర్శనం అయిపోతే వేరే టెంపుల్స్ కూడా కుదిరితే కవర్ చేసుకోవాలి. టెంపుల్ చూపిస్తారు. ఇట్ ఈస్ అ వెరీ ఓల్డ్ టెంపుల్. అది చాలా మరమ్మతులు చేస్తున్నారమ్మా, చాలా పెద్దగా ఉంది గోపురం. యా, ఇదే ఏకాంబరేశ్వర టెంపుల్. ఇదే టెంపుల్ లోపల అన్నమాట. యాక్చువల్లీ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని చేస్తున్నాము. ఇట్ ఈజ్ యాక్చువల్లీ వెరీ ఓల్డ్ టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట. ఇది బయట కాస్త రెనోవేషన్స్ చేస్తున్నారు. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది, పీస్ఫుల్గా అయిపోయింది. టెన్షన్తో వచ్చాం కానీ ఇక్కడికి రాగానే చాలా పీస్ఫుల్గా అయిపోయింది. బయట కొబ్బరికాయ అంకుల్ గారికి థ్యాంక్స్. యా, మా లగేజ్ అంతా, అది స్టోరీ అంతా బయటికి వెళ్ళాక చెప్తాం. ఏదో ర్యాండమ్ షాప్లో మా లగేజ్ అంతా వదిలేసి కేమ్ ఆఫ్ అన్నమాట. ర్యాండమ్ షాప్, ఏమీ తెలియదు, జస్ట్ అలా వదిలేసి వచ్చాము. బ్యాగ్లు అన్నీ బండికే ఉన్నాయి, ల్యాప్టాప్లు అక్కడనే ఉన్నాయి. ఫస్ట్ మేము వెళ్ళి మా లగేజ్ కొంచెం చూసుకోవాలి.
ఓకే, ఇది కోనేరు అన్నమాట. అలాగా స్విమ్మింగ్ చేద్దాం అరవింద్. ఇప్పుడు చేయనియర్రా. అరే చేపలు ఉన్నాయి, బండికి పెడదాం మంచి. అప్పట్లో దేవుడికి స్విమ్మింగ్ పూల్, అప్పట్లో దేవుడికి స్విమ్మింగ్ పూల్ ఇది. ఇదా ఎక్కడైనా స్నానం చేసేది? మంచిగా అంటే రిలాక్స్ అవుతాడు అన్నమాట, చిల్ అవుతాడు. మరి అందరు చూస్తారా చుట్టుపక్కల? ప్రైవేట్, ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. ఓకే, ఇది ఆయన ఇల్లు ఇదంతా. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ గుడికి వచ్చాము. మిగతా అన్ని టెంపుల్స్ క్లోజ్ అయిపోయాయి. మళ్ళీ 3:30 వరకు వెయిట్ చేయాలి. ఇప్పటి వరకు లంచ్ చేసుకొని ప్లాన్ అనుకున్నంత బాగానే అయిందిగా. అవును, కూర్చున్నాం. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. సో ఇంకా స్టార్టింగ్ 2 రోజులు అయింది స్టార్ట్ అయ్యి ట్రిప్. కొంచెం బాగానే జరుగుతుంది. ఇలా జరగకూడదే అనుకున్నాం. హలో, ఏదో తక్కువైంది అనుకో, ఏదో ఒకటి తక్కువైంది అనుకున్నాం. హలో, ఏం తక్కువైంది? రోడ్ క్రాస్ చేసి బ్యాటరీలో ఛార్జింగ్ తక్కువైంది. బండి స్టార్ట్ అయితే లేదు, బ్యాటరీ అయిపోయింది. లేదు దాటి రాలేదు. అది కూడా పోయి హర్షాడికే అయింది ఇది. యా, సో నా వెబ్సైట్కి బ్యాటరీ అయిపోయింది. సో చేపియాలి. తోసుకుంటూ వస్తున్నారు మన వాళ్ళు. కానీ దేవుని దయ వల్ల లైక్ ఈరోజు ఇంకా 4 hours టైం ఉంది మనకు కంచిలో. ఇప్పుడు 4 వరకు ఇక్కడే ఉండాలి, ఏదో ఒక టైం పాస్ చేస్తూ ఉండాలి అనుకున్నాం. దేవుడు మాతో ఇలా టైం పాస్ చేసుకుంటున్నాడు. ఇట్స్ ఓకే. పని ఇచ్చాడు. యా, అంటే మాకు బోర్ కొడుతుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాడు దేవుడు. సుభాష్ గారు హెయిర్ స్టైల్ చూడండి వాడు. యువర్ వ్యూ. మాకు అలవాటు అయిపోయింది జేసీ లాంటివి అన్నీ. ఇంకా లైట్ ఇంకా టైం ఉంది కాబట్టి బతికేం తప్ప పోనీ అయితే ఉంటాయి ఇలాంటి ట్రిప్ అన్నగా. మాకు అలవాటే. యా, ఇట్స్ ఓకే. బేసికల్లీ ఇందాక సూర్య గారు పరోటా ఆర్డర్ చేద్దాం అనుకున్నాడు. నువ్వే కుత్తు పరోటా ఎలా చెప్పాలో తెలియక, దాని పేరేంటో తెలియక ఎలా చెప్పాడు చూడు. ఎలారా పరోటా ఇట్లా చెప్పిన తర్వాత దాని టేస్ట్ అనేది తెలిసింది. అది బాగుంది కూడా. డోంట్ లాఫ్ గైస్, జస్ట్ యూ ట్రై. వీడు చూడండి, అందరూ పని చేస్తుంటే అక్కడికి నవ్వుతున్నాడు ఆడు చూడు. అలా తిరుగు. ఓకే, విష్ణుకంచికి వచ్చాము. బంగారు బల్లి ఉంటుంది కదా, అది టచ్ చేసి, అది టెంపుల్. మా సూర్య గారు డౌట్ అడిగారు, అది కూడా చెప్తా. సూర్య గారు డౌట్, ఇప్పుడు ఒకటే బల్లి ఉంటుందా లోపల అని వీడియో అది డౌట్ వినగాడికి బాగా తెలుసు. ఎన్ని బల్లి చూడండి, హెయిర్ సెట్ చేసుకుంటున్నాం. లేకపోతే హెల్మెట్లు పెట్టుకొని మొత్తం చేతులు వస్తున్నాయి. టెన్షన్ కి ఆనందానికి మధ్యలో ఉంటుంది. వచ్చేసాం టెంపుల్ దగ్గర. టెన్షన్ చాలా బాగుంటుంది. నేను వచ్చాను రాయల బల్లీలో పట్టుకున్నాను. ఇది కోనేరు. ఇక్కడ ఎవ్రీ 40 yearsకి లోపల పెరుమాళ స్వామిని తీస్తారంట బయటికి. అక్కడ జాతర లాగా చేసి తీసుకొని వస్తారు. లోపల పాములు ఉన్నాయి. ఇప్పుడే ఒక పాము చూసినాం మేము ఆ ఏరియాలో. ఇందాక పాము చూసినాం ఒకటి. లోపల ఇంకెన్ని పాములు ఉన్నాయో. సో ఇప్పుడే కామాక్షి టెంపుల్ అయిపోయింది. అదే కంచి కామాక్షి టెంపుల్. ఇంకా ఒక 5 minutes ఆగి బయటికి వెళ్ళి స్టార్ట్ అయిపోవడమే.
ఇక ఇప్పుడే దర్శనం చేసేసుకొని బయటకు వచ్చి అలా కూర్చున్నాం అనమాట. చాలా టైం పడుతుంది అనుకున్నాం కానీ తొందరగా అయిపోయింది. నువ్వు చెప్తుంటే నాకు కూడా నిద్ర వస్తుందిరా. ఇంకా చూసే వాళ్ళకి ఏముంటుంది చెప్పండి. గేర్ మార్చాలా అంటే అరే కాలు పట్టేసింది అమ్మ అమ్మ అంటున్నాడు ఈ రైడర్ అంటే. ఈరోజు 1 కిలోమీటర్ నడిపినోడు కూడా నా డ్రైవింగ్ గురించి నిన్న మాట్లాడుతున్నాను. నేను 200 కిలోమీటర్స్ కొట్టా. నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ చిదంబరం. యా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, ప్లస్ నైట్ కూడా అయ్యింది కదా. ఇంకా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. మైట్ నాట్ బ్లాగ్. ఓకే, డే 2 ఈ రోజుతో అయిపోయింది. రేపు చిదంబరంలో కలుద్దాం. రేపు చిదంబరంలో కలుద్దాం. బాయ్.